హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా గుడ్డు పులుసును ఈ విధంగా చేద్దాము. ముందుగా ఒక చిన్న తవా తీసుకొని అందులో ఆయిల్ పోసి అందులో ఉప్పు, కారం, పసుపును కూడా వేసి బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసి 2 నిమిషాలు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఒక తవా తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి. హోల్ గరం మసాలాను యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మగ్గనివ్వాలి. పసుపును యాడ్ చేయాలి, ఉప్పును యాడ్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసి వేయండి. ఒక 5 నిమిషాల తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేయండి. మన రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసి 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ధనియా పౌడరు, జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసి మరి ఒక 5 నిమిషాలు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని కొన్ని వాటర్ని ఇందులో యాడ్ చేసి మరిగించాలి. రసం అనేది చిక్కబడ్డాక ముందుగానే రోస్ట్ చేసిన ఎగ్స్ని ఇందులో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది.